హే గైస్, ఈ వీక్ యొక్క యానిమే అప్డేట్స్ ఏందో ఇప్పుడు చూద్దాము. లాస్ట్ వీక్ యొక్క అప్డేట్స్ వీడియో ఐకార్డ్స్ లో ఇస్తాను. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఏదన్నా అప్డేట్స్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా వాచ్ చేయండి, అందులో తెలుసుకుంటారు. ఈ వీక్ యొక్క పెద్ద పెద్ద యానిమీస్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఇలాంటి వీక్లీ అప్డేట్స్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్ యానిమే అయిన డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ కొత్త ట్రైలర్ వచ్చేసింది కదా. ఆ ట్రైలర్ లోనే మూవీ యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ ట్రైలర్ వచ్చేసి సీజన్ 4 లాస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ పెట్టేసి లాస్ట్ లో మూవీ రిలీజ్ ఇన్ 2025 అని ఉంది. ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బిగ్ న్యూస్ అని చెప్పాలి. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ యాక్చువల్ గా CCXP ఈవెంట్ 2024 బ్రెజిల్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో డీమన్ స్లేయర్ వాయిస్ కాస్ట్ ఉంటుంది కదా, అందరూ వచ్చారు. అందులోనే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ వచ్చేసి సోనీ ఎంటర్టైన్మెంట్ అండ్ క్రంచీరోల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు గ్లోబల్ గా. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ పీస్ ఫ్రాంకీ క్యారెక్టర్ ఉంది కదా, వాయిస్ యాక్టర్ కజుకియో ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు పర్మనెంట్ గా, అది కూడా టెంపరీ కాకుండా. ఇప్పటి వరకు అయితే 25 years పాటు తను వాయిస్ ఫ్రాంకీకి ఇచ్చాడు. తన హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి దూరం అయిపోతున్నాడు. అండ్ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా, ఈ రీప్లేస్మెంట్ ఎప్పుడు అంటే జంప్ ఫెస్టా ఉంది కదా December 21 and 22 కి అప్పుడు రివీల్ చేస్తారంట. నాకు తెలిసి ఆ క్యారెక్టర్ కి వాయిస్ యాక్టింగ్ లో రీప్లేస్మెంట్ అంటే కష్టమే అని చెప్పాలి. కొత్త వాళ్ళు వచ్చినా సరే ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాడో అది కూడా చూడాలి. ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వన్ పంచ్ మ్యాన్. దీని థర్డ్ సీజన్ కోసం ఎంతమందో బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది అఫీషియల్ గా 2025 లోనే వస్తుందని. అండ్ దీనికి సంబంధించిన ఒక కొత్త విజువల్ తో పాటుగా ఒక క్యారెక్టర్ ది కూడా రివీల్ చేశారు. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి పిగ్ గాడ్ హీరో అంట. ఈ క్యారెక్టర్ డిజైనర్ వచ్చేసి షింజిరో కురోడా అంట. 5 vs ఫ్యామిలీ కోడ్ బైట్ మూవీ ఉంది కదా, కీ యానిమేటర్ ఆ మూవీకి. అండ్ ఈ సీజన్ 3 10th anniversary-కి వస్తుంది. 2015 లో ఫస్ట్ సీజన్ వచ్చింది. ఇప్పుడు 10 years తర్వాత 2025 లో సీజన్ 3 వస్తుంది. దీనికి సంబంధించిన నాన్ క్రెడిట్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అలాగే సీజన్ 1 అండ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది, అది కూడా లిమిటెడ్ టైం వరకే. అండ్ దీనికి సంబంధించిన ఒక మ్యాజిక్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది September 14th 2025 కి టోక్యోలో పెద్ద ఈవెంట్ నడుస్తుంది. ఆ ఈవెంట్ లో చాలానే రివీల్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యాస్ట్ మెంబర్స్ అండ్ ఈ యానిమే యొక్క థీమ్ సాంగ్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సోలో లెవెలింగ్ నుంచి ఈ సీజన్ 2 అనేది జనవరిలో రాబోతుంది కదా. సీజన్ 2 వచ్చేసి 13 episodes ఉంటుందంట. యాక్చువల్ గా సీజన్ 1 అనేది 24 episodes గా ప్లాన్ చేసుకున్నారు, కానీ తర్వాత క్రంచీరోల్ దాన్ని 2 parts గా చేశారు. అలాగే సాతో ఫురుహషి ఈ యానిమే యొక్క ప్రొడక్షన్ లో తను ఒకరు. తను ఏమన్నాడంటే ఈ సీజన్ 1 కంటే సీజన్ 2 ఇంకా చాలా సర్పాస్ చేస్తుందంట. స్టోరీ, క్యారెక్టర్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది సీజన్ 2 ఇంకా ఎక్కువ చూస్తారంట. ఈ సీజన్ 2 వచ్చాక మోర్ ఆఫ్ యానిమే కంటే క్రియేటర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారంట, ఇలా చెప్పుకొచ్చాడు తను. అండ్ దాంతో పాటుగా ఒక పెద్ద అచీవ్మెంట్ నే సాధించింది. అదేంటంటే ఆస్ట్రా టీవీ అవార్డ్స్ లో బెస్ట్ యానిమే సిరీస్ గా విన్ అయింది. ఈ యానిమే ఇంగ్లీష్ డబ్బుడ్ వర్షన్ ఉంది కదా, సాంగ్ న్యూన్ హో ఇంగ్లీష్ వాయిస్ యాక్టర్ వచ్చేసి అలెక్స్ లే, తను వచ్చేసి యాక్సెప్ట్ చేశాడు అవార్డ్ ని. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు థ్యాంక్ యూ చెప్తున్నట్టు. బెస్ట్ యానిమే సిరీస్ గా నామినేస్ వచ్చేసి బ్లూ ఐ సామురై, ఫ్రీ రెన్, బియాండ్స్ జర్నీస్ అండ్ నింజా కామోయ్, ప్లూటో అండ్ స్కాట్ పిల్గ్రిమ్ టేక్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్రంచీరోల్ ఉంది కదా, May 25, 2025 కి ఒక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ కండక్ట్ చేయబోతుంది, అది కూడా టోక్యోలో. ఓటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే April 3rd, 2025 టు April 14, 2025. ఇది వచ్చేసి 9th annual ఈవెంట్. లాస్ట్ ఇయర్ జుజుట్సు కైసెన్ సీజన్ 2 వచ్చింది కదా, దానికి వచ్చేసింది యానిమే ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి ఏ యానిమేకి వస్తుందని కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏది విన్ అవుతుందని. ఈ యానిమే అవార్డ్స్ లో ఒక చిన్న చేంజ్ అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చేసి January 1st నుంచి December 31st వరకు యానిమేస్ ఇంక్లూడ్ చేయలేదు, October నుంచి కౌంట్ చేసుకున్నారు. ఈసారి కూడా అంతే, October నుంచి December 31st
1, 2020 వరకు కౌంట్ అవుతుంది. అందులో వచ్చేసి ఫాల్ యానిమీస్ ఉంటాయి కదా, లైక్ బ్లీచ్, దందాదన్, ఈ ఫాల్ యానిమీస్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. చూద్దాం మరి ఏ దానికి వస్తుందో. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జోజో బిజారే అడ్వెంచర్ నుంచి ఈ యానిమీ యొక్క పార్ట్ 7 ఉంది కదా, స్టీల్ బాల్ రన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారంట. అండ్ దీని ప్రొడక్షన్ వచ్చేసి డేవిడ్ ప్రొడక్షన్స్ అంట. మేబీ ఈ పార్ట్ 7 అనేది సమ్మర్ 2025 వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. దీంతో పాటుగా ఏప్రిల్ 12, 2025 కి ఒక పెద్ద ఈవెంట్ ఉండబోతుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చేసి జోజో డే. ఈ యానిమీ యొక్క ఎప్పుడు వస్తుందని రిలీజ్ డేట్ అప్పుడు మాక్సిమం వస్తుంది. అండ్ ఇంకా ఫ్యూచర్ యానిమీస్ కూడా ఏంటో రివీల్ చేస్తారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ యానిమీ ఏప్రిల్ 2025 కి వస్తుంది. సెకండ్ సీజన్ అనేది 12 ఎపిసోడ్స్ ఉంటుందంట. ఈ యానిమీ వచ్చేసి 2 కోర్ గా రాబోతుంది. ప్రతి కోర్ కి 12 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన రీసెంట్ గా కొత్త ట్రైలర్ అనేది వచ్చింది. గైస్, మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి వచ్చింది ఏంటంటే సోలో లివింగ్ తర్వాత ది నెక్స్ట్ బిగ్ మన్హావా అంట. దీని మీద కూడా ఒక లుక్ వేయండి గైస్. దీని యొక్క ప్లాట్ లైన్ వచ్చేసి ఒక మిస్టీరియస్ డెత్ కింగ్ రే ఆర్థర్ లివెన్ గా రీబోర్న్ అవుతాడు. డికాటిన్ అనే మ్యాజికల్ కాంటినెంట్ లో రీబోర్న్ అవుతాడు. అంటే సెకండ్ లైఫ్ యాజ్ ఏ బేబీగా. సెకండ్ లైఫ్ బేబీగా పుట్టినా సరే తన ప్రీవియస్ విజ్డమ్ ఉంటుంది కదా, అది అలానే ఉంటుంది. ఒక మాస్టర్ మ్యాజిక్ గా ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇయర్స్ గడుస్తున్న కొద్దీ తన పాస్ట్ లైఫ్ లో మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకునేలా చూస్తాడు. ఇది దీని యొక్క ప్లాట్ లైన్. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ నుంచి వాయిస్ యాక్టర్ ఉన్నాడు కదా గార్ప్, అతను వచ్చేసి విన్సెంట్ రీగన్. తను ఏం చెప్పాడంటే సీజన్ 2 అనేది డిసెంబర్ 2025 లో రావచ్చు అని అన్నాడు. అండ్ ఇంకా సీజన్ 3 కూడా ఫిల్మింగ్ అనేది సూన్ బిగిన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంప్ ఫెస్టర్ 2025 కి మరిన్ని కొత్త యానిమీస్, అప్పుడు కొత్త ఇన్ఫో వస్తున్నాయి. అందులో వచ్చేసి టోక్యో గోల్. ఈ టోక్యో గోల్ కూడా 10 years అవుతుంది వచ్చి. సో అప్పుడు రివీల్ చేస్తారంట కొత్త ఇన్ఫో. దాంతో పాటుగా జోజో బిజారే అడ్వెంచర్ కూడా. అండ్ ఇందులో కూడా జుజుత్సు కైసెన్ సీజన్ 3 కల్లింగే మార్క్, దీనికి సంబంధించిన సీజన్ 3 కూడా అప్పుడే రివీల్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సకమోటో డేస్ Jan 11, 2025 కి వస్తుంది. ఇది అనేది 2 కోర్ గా రాబోతుంది. సీజన్ 1 ఏమో జనవరి 2025 కి అండ్ సీజన్ 2 వచ్చేసి జూలై 2025 కి రాబోతుందంట. బోత్ సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చేసి 11 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ క్లోవర్ నుంచి దీనికి సంబంధించిన 2 కొత్త చాప్టర్స్ అనేది జనవరిలో రిలీజ్ అవ్వబోతుందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టో యానిమేషన్. యానిమేటర్స్ ఉన్నారు కదా, మేజర్ గా వన్ పీస్ అండ్ డ్రాగన్ బాల్ కి యానిమేట్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చేసి టెంపరర్ గా యూఫోటబుల్ కి వర్క్ చేస్తారంట. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ అనేది 2025 కి అనౌన్స్ చేశారు కదా ఆ మూవీలో. సో ఇప్పుడైతే వర్క్ చేస్తారు టెంపరరీగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాకోపీస్ ఒరిజినల్ సీన్ యానిమే అడాప్టేషన్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఇది ఒక గ్రేట్ మాంగా అనే రిపోర్ట్స్ నుంచి వస్తున్నాయి. దాని ప్రకారంగా చూస్తే ఈ యానిమే అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ మాంగా ఎవర్ అంట, ఒక షోనెన్ జంప్ పబ్లిష్ చేసిన వాటిల్లో. అండ్ దీని స్టోరీ టెల్లింగ్ కూడా చాలా డార్క్ గా ఉంటుందంట. సో దీని మీద అయితే ఒక కన్నేసి ఉంచాలి. అసలే ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ నాకు. సో స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఏలియన్ ఆక్టోబస్ టాకోపీ, దాని పేరు హ్యాపియన్ అనే ప్లానెట్ నుంచి ఎత్తుకొస్తుంది. కానీ షిజుకా అనే 10-year-old గర్ల్, తన వల్ల ఎలాంటి చేంజెస్ వచ్చాయో అనేది తర్వాత స్టోరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది అపథికరీ డైరీస్ సీజన్ 2 మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సీజన్ 2 అనేది 24 ఎపిసోడ్స్ వస్తున్నాయి, అలాగే 2 కోర్స్ గా వస్తున్నాయి. ఈ సీజన్ 2 వచ్చేసి చిన్న చేంజెస్ వచ్చాయి. మెయిన్ గా సీజన్ 1 కి పాత డైరెక్టర్ ఉండేవాడు కదా, తను వచ్చేసి నొరోహిరో నగునుమా, తనని అకినోరి ఫుడేషగా రీప్లేస్ చేయబోతున్నాడు. ఇది డెబ్యూ డైరెక్షనల్ అంట. అండ్ ఇతను వచ్చేసి సీజన్ 1 కి ఏడీగా పనిచేశాడు. సో అంత బిగ్ చేంజ్ ఏం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి విండ్ బ్రేకర్ నుంచి సీజన్ 2 డిసెంబర్ 23 కి ఒక కొత్త న్యూ క్రిస్మస్ ఎపిసోడ్ రాబోతుందంట. ఈ యానిమే నుంచి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్, ఏ స్పెషల్ క్రిస్మస్ ఎపిసోడ్. సో ఇదండి ఈ వీక్ యొక్క యానిమే అప్డేట్స్. లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను కానీ దానికి అంతగా వ్యూస్ రాలేదు. ఈ సిరీస్ కి మీ సపోర్ట్ అనేది కావాలి గైస్. ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఒక పెద్ద మోటివేషన్ లాగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాడు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.